హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రవిదేవరపల్లి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనమైతే ఈ రోజున రాజమండ్రిలో గల రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి కోసం తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి ఎప్పుడు స్టార్ట్ అయింది అనే విషయమే కాకుండా ఈ మధ్యన రీసెంట్గా పైన ఫుట్పాత్ రైలింగ్ ఒకటి పాడైపోబట్టి దానిపైన ఏ విధంగా రీమోడలింగ్ చేస్తున్నారు అది కూడా మీకు చెప్తానండి. అది రాజమండ్రి వైపు నుంచి రైలింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారండి వర్క్. నేను రాజమండ్రి పని మీద వెళ్తూ అక్కడ ఆగాను. ఒకసారి ఏంటా అని ఆరా తీశాను. ఈ రైలింగ్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ ఓల్డ్ సిమెంట్తో చేసిన రైలింగ్ పోయింది కాబట్టి ఐరన్ షీట్లతో చేస్తున్నారు. చాలా బాగుందండి. నిత్యం ఇలాగా ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి మీద పైన లారీలు, కార్లు, బస్సులు, ఆటోలు, బైకులు వెళ్ళేవి. అయితే ఇవి వెహికల్స్ మాత్రం స్టాప్ చేశారు. లారీలని, బస్సులు, కార్లు మిగతావి మాత్రమే పైన నడుస్తున్నాయండి. కింద ఎప్పుడు కూడా నిత్యం ట్రైన్లతో రద్దీగా ఉంటుంది. కింద అలా చూడండి, ట్రైన్ వెళ్తుంది కదా, ఇది గూడ్స్ ట్రైన్ అండి, బొగ్గేసి వెళ్తుంది. ఇలా నిత్యం ట్రైన్లు వెళ్ళబట్టి ఏమవుతుందంటే బ్రిడ్జి ఆటోమేటిక్గా పోతూ కదా షేక్ అవుతూ ఉంటుంది. ఇలాగ కింద ట్రైన్ వెళ్ళి షేక్ అవ్వబట్టి త్వరగా పైన రైలింగ్ అయితే పోయింది. రైలింగ్ బాగా వీక్గా ఉందండి. ఇది స్టార్ట్ అయ్యి దాదాపుగా 70 సంవత్సరాలు 77 సంవత్సరాలు ఎంతో అయింది. 1947లో స్టార్ట్ చేశారండి. 4 కిలోమీటర్ల 100 మీటర్లు అంటే 4.1 కిలోమీటర్లు పొడవగల ఈ బ్రిడ్జి 1970లో స్టార్ట్ చేశారండి. 4 సంవత్సరాలు కట్టి 1974లో ఆగస్టు 16 దీన్ని ఓపెన్ చేశారంట. చూసారా, 77 సంవత్సరాలు అంటే బ్రిడ్జి మాటలేం కాదు. సో కింద ఇవి ప్రెజర్ ఉండబట్టి పైన రైలింగ్ అయితే త్వరగా కోల్పోయిందండి. చూసారా రైలింగ్ ఎలాగైతే పాడైపోయిందో, ఆ రైలింగ్ మీద మనిషి చేయబెట్టినా సరే పడిపోయేలా ఉంది. సో దానికోసమనే ఈ పైన ఈ రైలింగ్ మరమ్మతులు అయితే చేస్తున్నారండి. అటే పక్క నుంచి మరమ్మతులు జరుపుకుంటూ వస్తున్నాయి. మీకు ఆ వీడియో కూడా త్వరలో చూపిస్తాను. దీనికి ఎదర కొద్దిగా ఆ రైలింగ్ వేసే విధానం కూడా చాలా బాగుందండి. సో అన్నీ చెప్తున్నాను, కానీ ఈ బ్రిడ్జిని ఎవరైతే ఓపెన్ చేశారో వాళ్ళ పేరు మీకు చెప్పలేదు కాదు. అప్పట్లో మన రాష్ట్రపతి అయిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అని 1947 ఆగస్టు 16 దీన్ని ఓపెన్ చేశారంటండి. అలీ అహ్మద్ అంట ఆయన పేరు, రాష్ట్రపతి గారు. ఆయన చేతుల మీదుగా ఇది ఓపెన్ చేయడం జరిగింది. కొన్ని రోజుల క్రితం అయితే ఈ గ్లోబ్లా కనపడుతుంది చూసారా మీకు, అది అయితే ఆపేశారండి. అది బ్రిడ్జి మీద నుంచి కిందకి దిగడానికి మెట్ల ల్యాండింగ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి రైలింగ్ అయితే స్టార్ట్ అయిందండి ఫుట్పాత్. ఇక్కడ నుంచి ఎక్కడ వరకు మీకు చూపిస్తాను. ఇది రాజమండ్రి వైపు నుంచి కొవ్వూరు వైపు అండి. ఇది రాజమండ్రిలో వస్తా ఇలాగా కొవ్వూరు వైపు తీసుకుంటూ వెళ్ళాను. అటు నుంచి మీకు వీడియో. ఈ బలహీనమైన రైలింగ్ తీసేసి, ఈ సిమెంట్ కట్టడంతో ఉన్న ఈ రైలింగ్ తీసేసి ఈ ఫుట్పాత్ని కూడా టోటల్గా తీసేస్తున్నారండి. తీసేసి ఐరన్తో పెడుతున్నారు కదా, ఐరన్ మీకు చూపిస్తాను చూడండి. ఆల్రెడీ ఇక్కడైతే రైలింగ్ బలహీనంగా ఉన్నది, దయచేసి తాకరాదని చెప్పి ఉంది. ఎందుకంటే చాలామంది దీన్ని పట్టుకుని ఫోటోలు దిగాలని అది చేయాలని చెప్పి దీని మీద ఇలాగ చేపెట్టి జారపడతారు. దానికోసం ముందు జాగ్రత్తగా చెప్పారనమాట. చూసారు ఎంత బలహీనంగా ఉందో. దీన్ని తీసి పునర్నిర్మాణం చేసే విధానం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను దారిలో వెళ్తా ఏంటా అని చూశాను. చూసిన తర్వాత కనపడింది నాకు చాలా విచిత్రంగా. దాంట్లో ఉన్న కింద పైప్ లైన్స్ మొత్తం అన్నీ కేబుల్ చాలా ఉంటాయి కదన్నా, కేబుల్స్ కూడా తీసేస్తున్నారు. తీసి ఐరన్ చేస్తున్నారు. అది ఎలాగో మీకు చూపిస్తాను చూడండి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ గోస్లో ఉన్న రైలింగ్ అంతా తీసేసిండి. ఈ సిమెంట్ అంతా తీసేసి దాని స్థానంలో చూసారా పెద్ద యాంగ్లర్స్ వేసి, సైడు సిల్వర్ పోర్షన్ ఐరన్ యాంగ్లర్స్ వేసి మొత్తం దానికి ప్లాట్ఫామ్ వేస్తున్నారు రైట్తో. చూడండి ఇది ఎలా ఉందంటే చాలా ఫుట్పాత్ చాలా విచిత్రంగా చాలా అందంగా ఉంది. ఈ వర్క్ చేసే విధానం చూస్తే చాలా ముచ్చటగా ఉందండి. అది చూసారా చాలా హెవీ బోల్ట్లు అయితే వాడుతున్నారు. నట్ అండ్ బోల్ట్ కూడా చాలా హెవీగా ఉందన్నమాట. హెవీగా ఉన్న బోల్ట్ నట్టు వాడుతున్నారండి. ఇలా యాంగ్లర్ వేసిన దానిపైనే ఫుట్పాత్ వేస్తున్నారు ఐరన్ షీటు. అది కూడా చూపిస్తాను మీకు. ఇది సిమెంట్ రైలింగ్ కింద ఉన్న ఓల్డ్దండి, పాత కూడా తుప్పట్టేసిన దాన్ని తీసేసి కొత్త వేస్తున్నారు. వాళ్ళైతే సీట్ వేసే విధానం చూడండి. చక్కగా యాంగ్లర్లు పెట్టుకొని వర్క్ చేసే వర్కర్లు కూడా చాలా ధైర్యంతో దానిపైన ఇట్లా ఒక యాంగ్లర్ పెట్టుకొని, అంటే ఇది నిచ్చిన లాంటిది అనమాట. దీని మీద కూర్చొని ఆ బోల్ట్లు గట్ట ఫుల్గా బిగించుకొని దానిపైన నా సీట్ సెట్ చేస్తున్నారండి. చూసారా మీకు కనపడుతున్న సీటు, అది ఫుట్పాత్ అనమాట. దాని మీద ఎంత నడిచినా సరే ఇబ్బంది ఉండదు, చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా ఈ సీటు రెండాటికి కూడా జాయింట్ చూసారు ఎంత బాగా వేశారో.
జాయింట్ వెల్డింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఎందుకంటే షీట్ ఎక్కడ కూడా షేక్ అవ్వకుండా దాన్ని పర్ఫెక్ట్గా చూపించారన్నమాట. చూడండి, నేను ఈ ఫుట్పాత్ మీద నడుస్తున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉంది, నడవడానికి కూడా చాలా బాగుంది. ఈ రైలింగ్లో నుంచి చూస్తుంటే మొత్తం గోదావరి అంతా కూడా పర్ఫెక్ట్గా కనపడుతుంది. చాలా విచిత్రంగా అనిపించింది. నేను అందుకునే రాజమండ్రి వెళ్తా ఒకసారి టక్కమని ఆగి వీడియోలో మీకు చూపిద్దామని చెప్పి ఇలా ఆగానండి. ఈ బ్రిడ్జి కట్టి ఎంతకాలం అవుతుంది, ఏ సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేశారని చెప్పి నేను మీకు వీడియోలో చూపిస్తాను. డిస్క్రిప్షన్లో చిన్న ఫోటో పెడతాను ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారో. ఎందుకంటే ఇది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అండి. కింద రైలు వెళ్తుంది, పైన వెహికల్స్ వెళ్తాయి. చూసారా ఫుట్పాత్ అంతా, ఫుట్పాత్ మీద మనం నడుచుకుంటూ వస్తున్నాం కదా. చూడండి, ఈరోజు సండే కదా, వర్కర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని కనుక్కుందాం అసలు దీని పరిస్థితి ఏంటని చెప్పి. కానీ ఎవరో లేరండి సండే కారణంగా. సో అయితే నాకు ఒక వ్యక్తి చెప్పిన సమాచారం ఏంటంటే, ఈ పోల్ కనపడుతుంది కదండి, 4 పోల్స్ ఉన్నది. ఇదైతే లైట్ స్తంభాలకంట. ఇది మీకు కనపడుతుంది కదా అటే పక్కన పోలు, సేమ్ ఆ పోల్ టైప్ ఇక్కడ ఒక పోల్ వస్తుంది. ఆ లైట్ స్తంభాల పక్కన మీకు ఇలాగ యాంగ్లర్లా కనపడుతుంది చూసారా. ఈ యాంగ్లర్లు అన్నీ ఎందుకంటే ఇందాక మనం చూపించాను చూడండి, పైప్ లైన్ ఉంది, కేబుల్స్ వెళ్తాయి. నా కేబుల్స్ అన్నీ కూడా అవుట్ సైడ్ పెడతారన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే దీన్ని తయారు చేస్తున్నారండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇలాగా ఏంటంటే ఇది గొప్ప విచిత్రం కాదు, కానీ పడిపోతానికి సిద్ధంగా ఉన్న ఈ ఫుట్పాత్ని ఇలా చక్కగా రైలింగ్ని తీసేసి మరి ఎంతో ఖర్చుతో కూడుకున్న పనైన గవర్నమెంట్ వారు చాలా మంచి నాణ్యమైన ఇదితో తయారు చేస్తున్నారు ఈ ఫుట్పాత్ని. దీనివల్ల ఎవరికి ఏ ప్రమాదం ఉండదు. మెయిన్ ఆ సిమెంట్ రైలింగ్ బాగా ఎప్పుడుదో ఓల్డ్ అయిపోయి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, గప్పును పట్టుకుంటే మనిషి కూడా పడిపోయే స్థితిలో ఉండేదాన్ని తీసేసి ఇలా ఐరన్ రైలింగ్ వేయడం చాలా సంతోషం అని చెప్పి నేను చెప్తానండి. సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు కదండి, మనం వీడియో పెట్టడానికి ప్రధానమైన కారణం ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జే కాదండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫుట్పాత్ గురించి అయితే నేను పెట్టాను. ప్రజెంట్గా చాలా బాగా అయితే నిర్మించారని చెప్పి రాజమండ్రి ఏదో పని మీద వెళ్తా ఈ ఫుట్పాత్ని చూసి వీడియో పెట్టాలనిపించింది, వెంటనే పెట్టానండి. మంచిగా వర్క్ చేస్తున్నారు, దానివల్ల ప్రమాదాలు కూడా జరగవని ఆశిస్తున్నానండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్లో పెట్టండి. నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్నీ మీకు డైలీ వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.